ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 క్వింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి 20 నుంచి 22 దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం. వీడికెళ్ళి సిసిఐ దగ్గరికి పోదాం. నేను వీడికి వస్తుంటే రామన్న సాబ్ చెప్పిండు, అన్న మా పరిస్థితి ఎట్లున్నదంటే మా రైతులది ఆదిలాబాద్ లో కొనబోతే కొరివి అమ్మబోతే అడిదన్నట్టు అయిపోయింది మాది. కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినాక కరెంటు చక్కగా వస్తలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, పోనీ యూరియా బస్తాలు ఇస్తారంటే యూరియా బస్తాలు ఇస్తలేడు, ఆఖరికి అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు కూడా దిక్కులేడు. ఏం చేయాలన్నా మా బతికిట్లు అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఉన్నదేమో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే, ఆడ ఉన్నదేమో బీజేపీ ఎంపీ. నిజంగా చెప్పాలంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సిమెంట్ కార్పొరేషన్ కాటన్ కార్పొరేషన్ రెండు ప్రభుత్వమే. ఇక్కడ సిసిఐ తెరిపిస్తా అని చెప్పారు ఎలక్షన్లకు ముందు, యాదుకున్నదా? సిమెంట్ 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు, వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడితే నిజంగా వాళ్ళు మాటలు విన్న తర్వాత వీళ్ళకి ఏమైంది, అధికారం కోల్పోయిన తర్వాత ఉన్నటువంటి చిన్న మెదడు కూడా పనిచేయడం మానేసిందా? ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు సహకరిస్తలేరు, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 20% తేమ శాతం ఉన్నా కూడా మేము కొనమని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారికి అదేవిధంగా మిగతా ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు చెప్పదలుచుకున్నారు, ఏ రోజైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20%, 18% తేమ శాతం ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేసి ఉంటే నేను దేనికైనా సిద్ధం. రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఏ రోజైనా 20% తేమ శాతం నేను కొన్నాము అని అంటే నలుగురికి మంచి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని బదనాం చేయాలని, అందరికీ అండగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పేరు వస్తుందని కుట్రతోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పెట్టుకొని మీడియా ఈవెంట్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేసి నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ రైతులు కూడా